బ్రిటిషోడి చట్టం ఇప్పుడు ఇక వెళ్ళిపోతుంది. ఇండియన్ పీనల్ కోడ్ పక్కకు వెళ్ళిపోయి కొత్తగా భారతీయ చట్టాలు మొన్ననే ఆమోదించారు కదా, ఆ చట్టాల డేట్ ఇప్పుడు ప్రకటించారు. ఎంత ధైర్యం అంటే వీళ్ళకి, మోడీ బ్యాచ్కి మళ్ళీ మేమే గెలుస్తామన్నటువంటిది. జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించిన ఆధునిక సమాజ అవసరాలకు తగ్గ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలు కావు. హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్ది వారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనలు అమలు ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఈ 3 నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలిపితే డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదం ముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ల స్థానంలో ఈ 3 చట్టాలు తెచ్చినటువంటి నేపథ్యంలో దోషులను శిక్షించడం కంటే ముందు బాధితులకు సత్వన్యాయం అందించే లక్ష్యంతో ఈ చట్టాలను తెచ్చామని బిల్లుల మీద చర్చ సందర్భంగా పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా కూడా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దేశ వ్యతిరేక నేరాలు అనే సెక్షన్ని జత చేశారు. వేర్పాటువాదం, సాయుధ పోరాటాలు, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంస కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కుట్ర, విద్వేష ప్రసంగాలు, ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశ వ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలు గరిష్టంగా జీవిత ఖైదు పడవచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అని నిర్వచించారు. దోషులు మ్యాజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి ఇదంతా చేశామని ప్రభుత్వం మరోసారి చెప్పింది.